సార్ విద్యార్థి సంఘాల నిరసన లోకేష్కు లేఖ. విద్యార్థి సంఘాలన్నీ కలిసి లేఖ రాసండి, లేఖ రాయాలి మా విద్యామంత్రి కానీ. ఏమి అంటే ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు, ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోకి తర్వాత స్కూళ్ళ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలను అనుమతించకూడదు. అవి విద్యార్థి సంఘాలు విద్యార్థి ఉద్యమాలు వీటికి దూరంగా ఉండాలని. ఇప్పుడు విద్యా సంస్థల్లో యూనియన్ ఎన్నికలు ఎత్తేయటమే న్యాయం కాదు అని అందరము చెప్పాము. చంద్రబాబుతో సహా అందరూ విద్యా సంస్థల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్నప్పుడు నాయకులుగా ఉండి తర్వాత పెరిగిన వాళ్ళే కదా. వెంకయ్య నాయుడు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే బివి రాఘవులు అయినా, ఇంకా చాలామంది, జైపాల్ రెడ్డి అయినా. అటువంటిప్పుడు మనం యూనియన్లు లేకుండా చేయడం న్యాయం కాదు అనే అభిప్రాయం ఒకటైతే, అసలు విద్యార్థి సంఘాలు కూడా వెళ్ళకూడదు. ఒక స్కూల్లోనో ఒక సమస్య ఉందంటే ఆ స్కూల్లోకి విద్యార్థి సంఘాల నాయకులను రానివ్వకూడదు. అంటే సంస్థలు, ఇక్కడ సంఘాలు అంటే విద్యార్థి యూనియన్ కాదు, బయటి సంస్థలు కూడా రాకూడదు అనే వైఖరి తీసుకునేటైతే ఇంకా ప్రజాస్వామికమైన పద్ధతి ఏమవుతుంది? మూడో సమస్య ఏమంటే ప్రైవేట్ విద్యారంగం చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ముఖ్యంగా. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫీజులకు సంబంధించి కానీ, నిర్బంధాలకు కొట్టారనో దౌర్జన్యం చేశారనో ఇలాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. వీటిని ఎవరు డీల్ చేయాలండి? అధికారంలో ఉన్న ప్రభుత్వాల వాళ్ళు చేయవు. వాళ్ళు సాధారణంగా ఉన్నదాన్ని సర్దుబాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి పోట్లాడేది ఎవరు అంటే విద్యార్థి సంఘాలే కదా. ఇదిగోండి, అందుకనే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, పీడిఎస్ఓ, ఏడిఎస్ఓ ఇవన్నీ కూడా కలిసి ఒక లేఖ రాశాయి లోకేష్కు. దీన్ని మీరు ఆపండి. విద్యా సంస్థలే కనుక వెళ్ళకపోతే, విద్యార్థి సంఘాలు అంటే సంస్థలు, ఆర్గనైజేషన్స్, లోకల్ యూనియన్స్ కాదు, విద్యార్థి సంస్థలే వెళ్ళకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ కానీ, విద్యార్థుల మీద లేకపోతే అధ్యాపకుల మీద, సిబ్బంది మీద కొన్ని సందర్భాల్లో వచ్చే సమస్యలు కానీ, మరీ ముఖ్యంగా బాలికలకు రక్షణ లేకపోవడం. నిన్న మొన్న కూడా రెండు చోట్ల అమ్మాయిలు చాలా విషాదకరంగా ప్రాణాలు తీసుకున్నారు. పైనుంచి దూకి ఒక అమ్మాయి చచ్చిపోతుందండి. ఏం జరిగింది? ఎప్పటికీ వాళ్ళు బయట పెట్టరు, పోలీసులు సగం చెప్తారు, మీడియాను కూడా కవర్ చేయనివ్వరు, ప్రభావితం చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? విద్యార్థి సంఘాలు వెళ్ళి ఆందోళన చేస్తేనే కదా న్యాయం జరిగేది. మరి లోకేష్ దీని మీద ఏం స్పందిస్తారో విద్యామంత్రిగా మనం చూడాలి. కానీ ఇది విద్యార్థులకు ప్రజాస్వామికంగా ఉండే హక్కు, అలాగే విద్యా వ్యవస్థ, విద్యా సంస్థల రక్షణ అక్కడ, దానికి సంబంధించి ఇది న్యాయం కాదు అనే అభిప్రాయం బలంగా వస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థలను విస్తృతంగా ప్రోత్సహించుకుంటూ అసలు కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో చక్రమే తిప్పుతున్నారు. వాళ్ళు అవన్నీ చేస్తుంటే అక్కడికి వెళ్ళే సమస్యల గురించి మాట్లాడకూడదు, సంఘాలు పోకూడదంటే ఏం జరుగుతుందండి? అది ప్రశ్న ఇది. సార్